నేనొచ్చేసా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. వీడియో చూసిన వాళ్ళందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. ఇవాళ గోధుమ పిండితో పిల్లలకి అయితే హాలిడేస్కి స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పిల్లలు ఇంటి దగ్గర ఉన్న కాడ నుంచి మమ్మీ నాకు ఆకలి అవుతుంది, మమ్మీ నాకు స్నాక్స్ కావాలి, మమ్మీ నాకు ఫుడ్ కావాలి మమ్మీ అని తెగ అడుగుతున్నారు. ఎక్కడి నుంచి అవుతుందో ఈ ఆకలి అర్థం కావట్లేదులే, కానీ మొత్తానికి వాళ్ళ తినడం కూడా మంచిదే కదా. సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. 1 కేజీ అయితే గోధుమ పిండి తీసుకున్నాను, ఆశీర్వాద్ ఆట. అందులోనే కొంచెం సాల్ట్, అలాగే తెల్ల నువ్వులు అయితే వేసేసుకొని ఇంకా మంచిగా నీళ్లు కలుపుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలి. ఎవరికైనా శారీస్, డ్రెస్సెస్ కలెక్షన్స్ కావాలని అనుకుంటే మన దగ్గర అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మీరైతే నా ప్రీవియస్ వీడియోస్ చూడండి, నేను బయోలో లింక్ ఇస్తాను. మంచి మంచి శారీస్ అలాగే డ్రెస్సెస్ కూడా ఉన్నాయి, ఎవ్వరూ మిస్ కాకండి, ఓకేనా. సో చాలా రీజనబుల్ ప్రైజెస్కి అయితే ఇస్తున్నాను. మీరు బయట ఇంత తక్కువకి వస్తున్నాయి, అంత తక్కువకి వస్తున్నాయి కదా అనేసి కంపేర్ చేసేటప్పుడు ఒక్కసారి క్వాలిటీ, క్లాత్ కూడా ఎలా ఉందో చూడండి. ఎప్పుడైనా పిండి కొద్దే రొట్టె అంటుంటారు కదండి. సో తక్కువకి వస్తుంది అనేసి అక్క ఇక్కడ ఇంత ఉంది, తక్కువ ఉంది, మీరేంటి ఎక్కువ చెప్తున్నారని నమ్మకండి. ఎందుకంటే నేనైతే చాలా రీజనబుల్ ప్రైసెస్కే ఇస్తున్నాను. నేను తెచ్చే మొత్తం మంచి క్వాలిటీవి. సో సెకండ్ క్వాలిటీ, థర్డ్ క్వాలిటీ అందులో కూడా ఉంటాయండి. మీరు అనుకోవచ్చు అక్క అది ఇది సేమ్ అని, బట్ క్లాత్ డిఫరెంట్ అయితే ఉంటుంది. సో అది మీరు అబ్జర్వ్ చేసుకోండి, ఓకేనా. సో మీరు క్లాత్ క్వాలిటీ ఇంత ప్రైస్గా పెట్టి కొన్న తర్వాత బాగాలేదని అంటే నేను రిటర్న్ చేసేస్తాను, ఎందుకంటే అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. ఎవరికైనా కావాలనుకుంటే తీసేసుకోండి ఫ్రెండ్స్, చాలా రీజనబుల్ ప్రైస్. మీరు బయటికి వెళ్ళి షాపింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. మీ టైంని షాపింగ్ కోసం మొత్తం వాడాల్సిన టైం ఉండదు. ఒక జస్ట్ మీరు శారీ మీకు నచ్చితే నా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. సో అడ్రస్ కూడా పెట్టండి. విత్ ఇన్ 2 డేస్లో మీ దగ్గరికి అయితే కొరియర్ వచ్చింది. సో చాలా మంది కూడా అక్క ఫాస్ట్గా వచ్చేస్తున్నాయి అక్క అనేసి, బెంగళూరులో ఉన్న వాళ్ళకు కూడా 3 డేస్లోనే వెళ్ళిపోయిందండి, కర్ణాటకలో. సో చాలా హ్యాపీ అనమాట. ఆ సిస్టర్ అయితే రివ్యూస్ ఇచ్చారు కదా, అసలు నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అక్క మీరు చాలా వర్త్ అక్క, అసలు ఈ ప్రైస్కి ఇంత మంచి శారీస్ రావడం అనేసి అని అన్నారు. నేనైతే చాలా హ్యాపీ అనమాట. మొత్తానికి అయితే చిన్న చిన్న ముద్దల్లాగా చేసేసుకొని ఇంకా పూరిల్లాగా పల్చగా చేసుకున్న తర్వాత బిస్కెట్ లాగా కట్ చేసుకోవాలి. పిండి కలిపిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి ఒక 4 నిమిషాలు అలా పక్కకు పెట్టేసేయండి, మృదువుగా అవుతుంది పిండి. ఇంక ఇప్పుడు అన్ని బిస్కెట్ లాగా కట్ చేసుకున్నవి ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవడమే. నేనేంటంటే ఫ్రెండ్స్ ఒకదాని మీద ఒకటి చాలా వేసాను, అందువల్ల ఏంటంటే అతుక్కొని పోయాయి. నాకు మళ్ళీ టైం పట్టేసింది, చాలా టైం పట్టింది వాటిని సపరేట్ చేయడానికి. కానీ మీరైతే అలా చేయమాకండి, వెంటనే కట్ చేసినవి ఆయిల్లో ఫ్రై చేసేసుకోండి. ఈ పని చేయడానికి చాలా టైం పట్టింది మాకైతే. 1 గంట నుంచి 6 గంటల దాకా నేను మా